ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పెంగ్విన్ ఒంటరిగా నడుస్తున్న వీడియో చూశారా? కొంతమందంటున్నారు అది ధైర్యానికి ఉదాహరణ అని. ఇంకొంతమందంటున్నారు అది తన డ్రీమ్ కోసం వెళ్లిన పెంగ్విన్ అని. కానీ ఆ పెంగ్విన్ నిజంగా ఎందుకలా వెళ్ళిందో మీకు తెలుసా? ఈ వీడియో చివరిదాకా చూసితే మీరు ఇప్పటివరకు నమ్మిన అర్థం పూర్తిగా మారిపోతుంది. ఈ మధ్య ప్రతి రీల్లో, ప్రతి షాట్లో ఈ పెంగ్విన్ వీడియోనే. బ్యాక్గ్రౌండ్లో సాడ్ మ్యూజిక్, మోటివేషనల్ లైన్స్, ఫాలో యోర్ ఓన్ పాత్ అని క్యాప్షన్స్. మనలో చాలామంది అబ్బా ఎంత ఇన్స్పిరేషన్ అని అనుకున్నాం. కాని మిత్రులారా, ఈ వీడియో ఇప్పటి వీడియో కాదు. ఇది 2007లో వచ్చిన ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక డాక్యుమెంటరీ నుంచి తీసిన సీన్. ఈ పెంగ్విన్ పేరు ఎడలీ పెంగ్విన్. ఇది ధైర్యంగా డ్రీమ్ కోసం వెళ్లడం కాదు. ఇది తప్పుదారిలో వెళ్లడం. ఇప్పుడు ఇంకో స్టోరీ కూడా వైరల్ అవుతోంది. చాలామంది కామెంట్స్లో ఇలా రాస్తున్నారు: పెంగ్విన్లు ఒక్కసారి పార్ట్నర్ని ఎంచుకుంటే జీవితాంతం విడిపోవు. ఒకవేళ ఫీమేల్ పెంగ్విన్ మోసం చేస్తే ఆ మేల్ పెంగ్విన్ తిండి నీళ్లు లేకుండా మౌంటైన్స్ వైపు వెళ్లి చనిపోతుంది. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వీడియో అదే. ఇది నిజమా? సైంటిస్టులు ఏమంటారంటే, కొన్నిసార్లు పెంగ్విన్లకి దారి తప్పిపోవడం, అనారోగ్యం, మెంటల్ డిసోరియంటేషన్ లాంటి సమస్యలు వస్తాయి. అలా వచ్చినప్పుడు అవి తమ గుంపు నుంచి విడిపోయి సముద్రం వైపు కాకుండా లోపల మంచుకొండల వైపు నడుస్తాయి. అంటే ఆ దారి జీవితం వైపు కాదు, మరణం వైపు. ఒక బాధాకరమైన సీన్ని మోటివేషన్గా మార్చింది, రీల్గా అమ్మింది, లైక్స్ కోసం వాడుకుంది. నిజం ఎవ్వరూ చెప్పలేదు. మన లైఫ్లో కూడా ఇలాంటివే కదా. ఒంటరిగా నడుస్తున్నాం కాబట్టి అది ధైర్యం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అది తప్పు నిర్ణయం కావచ్చు, సహాయం అవసరం కావచ్చు, మనకి దారి చూపించేవాళ్లు కావాలి. ఒంటరిగా ఉండటం ఎప్పుడూ గొప్ప కాదు, సరైన దారి తెలుసుకోవడం గొప్ప. కాబట్టి మిత్రులారా, ఈ పెంగ్విన్ కథ మనకి నేర్పేది వైరల్ అవుతున్న ప్రతీదీ నిజం కాదు. ఎమోషన్ చూసి నమ్మకూడదు. నిజం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. మీకు ఈ వీడియో కొత్తగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.